LPU ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా LPU స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. పాఠశాలలు తిరిగి ప్రారంభం కావడంతో స్కూల్ బస్సుల ఫిట్నెస్ పై ఫోకస్ పెట్టారు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు. స్కూల్ బస్సులకు కానీ బస్ డ్రైవర్లకు కానీ ఫిట్నెస్ లేకుంటే రోడ్లపైకి రావద్దు అని హెచ్చరించారు. మద్యం సేవించి స్కూల్ బస్సులు నడిపే డ్రైవర్లపై సీరియస్ యాక్షన్ ఉంటుందని, ప్రతి స్కూల్ యాజమాన్యం బ్రీత్ ఎనలైజర్తో డ్రైవర్లకు టెస్టులు చేయాలి అని సూచించారు. హైదరాబాద్లో ఉన్న స్కూల్ యాజమాన్యంతో పాటు డ్రైవర్లకు, పీఈటీ టీచర్లకు అవగాహన కల్పించేందుకు విద్యార్థుల భద్రత అనే కార్యక్రమాన్ని నిర్వహించారు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు. స్కూల్స్ ప్రారంభమైన తరువాత ఆర్టీఓ అధికారులు, ట్రాఫిక్ పోలీసులు స్కూల్ బస్సులను తనిఖీలు చేయగా విస్తుపోయే విషయాలు బయటకు వచ్చాయి. ఫిట్నెస్ లేకుండానే వందల స్కూల్ బస్సులు రోడ్లపైకి వస్తున్నాయని గమనించారు అధికారులు. పీకల్లోతు మద్యం తాగి డ్రైవర్లు స్కూల్ బస్సులను నడుపుతున్నట్లు తెలిసింది. పెద్ద పెద్ద ప్రమాదాలు జరగకముందే జాగ్రత్తలు తీసుకోవాలన్న ఆలోచనతో హైదరాబాద్లోని రవీంద్ర భారతిలో విద్యార్థుల భద్రత అనే కార్యక్రమాన్ని నిర్వహించారు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు. విద్యార్థుల భద్రత ప్రతి ఒక్కరిపై ఉందని గుర్తు చేశారు హైదరాబాద్ కలెక్టర్ హరిచందన. As we all know, there are various issues with traffic, with safety, and also with how the security of students in schools is happening. We have many cases which we hear through news and how these incidents happen. So it is ideal for all of us to have an SOP, which I think we will work with police now and share to all of you, that what are the norms that we can have, what can we have to increase the safety of our children who are going to school, the safety of children who are inside the school, because there are many incidents which happen there also. విద్యార్థుల చదువు ఎంత ముఖ్యమో విద్యార్థుల ప్రయాణ భద్రత కూడా అంతే ముఖ్యమన్నారు హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సివి ఆనంద్. విద్యార్థులు ఇంటికి చేరుకునే వరకు స్కూల్ యాజమాన్యాలు వారి భద్రత పట్ల జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. స్కూల్ లోపల సీసీ కెమెరాలు ఎలా ఉంటాయో స్కూల్ బయట కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఆటోలలో ఎక్కువ మంది స్కూల్ విద్యార్థులను పంపించే బదులు మరో ప్రత్యామ్నాయ ఏర్పాట్లను తల్లిదండ్రులు చేసుకోవాలని సూచించారు. ఏ స్కూల్ దగ్గర వైన్స్ షాపులున్నా పోలీసులకు సమాచారం ఇవ్వాలని, దానిపై తప్పక యాక్షన్ తీసుకుంటామన్నారు సివి ఆనంద్. కెమెరాస్ ఇన్సైడ్ టు వాచ్ వాట్స్ గోయింగ్ ఆన్, ది మెయింటెనెన్స్ ఆఫ్ ద బస్, సేఫ్టీ స్టాండర్డ్స్, ట్రాఫిక్ పోలీస్ కూడా ఇన్స్పెక్ట్ చేస్తుంది, ఆర్టీఏ వాళ్ళు ఇన్స్పెక్ట్ చేస్తారు. ప్లీజ్ అలౌ దోస్ ఇన్స్పెక్షన్స్ and also ensure that getting into a bus, getting out of the bus also is properly regulated. I request all the managements to pay attention to this, because akkade accidents jarutayi and akkade manaku ee pedda reports. So even if one student dies, it becomes a big issue for all schools. So it's the joint responsibility, andar బాధ్యత అవుతుంది. మీరు దయచేసి బస్సెస్ ట్రాన్స్పోర్ట్ ఏదైతే ఉందో దానిపైన దృష్టి పెట్టాలని నేను కోరుతా ఉన్నాను. ఒక్క హైదరాబాద్ లోనే కాదు, 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ఏటా స్కూల్ బస్సుల ప్రమాదాల్లో పదుల సంఖ్యలో విద్యార్థులు చనిపోతున్నారు. విద్యార్థుల ప్రాణాలు గాల్లో కలవకుండా ఉండాలంటే స్కూల్ యాజమాన్యమే కాదు, తల్లిదండ్రుల నుండి మొదలు ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది.